సీఎం రేవంత్ రెడ్డి దావోస్లో అసంబంధంగా మాట్లాడి రాష్ట్రం పరువు తీశారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి పాండిత్యాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ప్రశ్న ఒకటైతే ఆయన చెప్పింది ఒకటి, అది చూసి జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ని రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబే ఏం చేయలేకపోయారని గుర్తు చేశారు. కేసీఆర్తో పెట్టుకుంటే టీడీపీ నామరూపాలు లేకుండా పోయిందని తెలిపారు. దిగజారుడు మాటలు మాట్లాడితే రేవంత్ వ్యక్తిత్వానికి మంచిది కాదని హితవు పలికారు. మన దావోస్లోనేమో ఆయన పాండిత్యాన్ని చూపించి రాష్ట్ర ప్రతిష్టను అబాస్పాలు చేసింది. అసంబద్ధంగా మాట్లాడి ప్రశ్న ఒకటైతే జవాబు ఒకటి, అది కూడా జవాబు యొక్క సాంద్రత ఏంది, సారాంశం ఏందో కూడా జనం నమ్ముకునేటువంటి విధంగా ఉంది. ఇప్పుడు లండన్లో పోయి ఈ రాష్ట్ర ప్రతిష్ట పెంచేటువంటి పని ఏం చేస్తున్నామో, ఈ రాష్ట్ర ప్రతిష్ట పెంచడం కోసం లండన్ పర్యటన ఏ రకంగా ఉపయోగపడుతుందో ఆ విషయాలు ప్రజలకు చెప్పి గౌరవం పెంచుకోవాల్సింది పోయి కారు గుర్తును ఇంతలోతు బొంద పెడతాం, అంతలోతు బొంద పెడతాం, పులి బయటకు వస్తే బోన్ సిద్ధంగా ఉంది, ఈ రకమైనటువంటి చౌకబారు మాటలు మాట్లాడడానికి కాదు రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నది. చంద్రబాబు నాయుడు గారే కేసీఆర్ను ఏం చేయలేకపోగా ఆయన్నే వెలకలబడిపోయినాడు. ఎగిరెగిరి పడవద్దు, కొన్ని ప్రత్యేక పరిస్థితులలో చేతికి వచ్చినటువంటి అవకాశాన్ని, అధికారాన్ని, బాధ్యతను ఎంత హుందాగా నిర్వర్తిస్తే అంత గౌరవం పెరుగుతుంది, వ్యక్తిగతంగా పెరుగుతుంది, రాష్ట్రానికి పెరుగుతుంది తప్ప ఇంకా పోయినంతకాలం పాత మాటలు, చౌకబారు మాటలు, దిగజారుడు మాటలు మాట్లాడడం మూలంగా అది మీ వ్యక్తిత్వానికే భంగం అన్న సంగతి మీరు గుర్తెరిగితే మంచిది. మన దావోస్లోనేమో ఆయన పాండిత్యాన్ని చూపించి రాష్ట్ర